అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? ఈరోజు ఫ్రైడే కదా, మా ఇంట్లో ఫ్రైడే పూజా విధానం అండ్ నేను చేసే ప్రసాదాలు ఎలా చేసుకుంటానో, అలాగే ఆంజనేయ స్వామి గురించి నాకు ఎంతో ఇష్టమైన కొన్ని విషయాలను మీతో పంచుకోవాలనుకుంటున్నాను. వీడియోని చివరి వరకు తప్పకుండా చూడండి. పూజ అంటే కేవలం దీపం వెలిగించుకోవడం మాత్రమే కాదు, మన మనసుని కూడా ప్రశాంతంగా మార్చుకోవడం. అందుకే ముందుగా ఇల్లంతా శుభ్రం చేసుకుంటాను. దాని తర్వాత దేవుడి మందిరాన్ని తప్పకుండా శుభ్రం చేస్తాను. శుభ్రత ఉన్న చోట ప్రశాంతత ఉంటుంది, ప్రశాంతత ఉన్న చోట భక్తి పెరుగుతుంది. ఆంజనేయ స్వామి గురించి ఒక చిన్న విషయం చెప్పుకుందాం. ఆ స్వామి జీవితంలో నాకు బాగా నచ్చే విషయం ఆయనకున్న వినయం. అంతటి శక్తి ఉన్నా ఎప్పుడూ అహంకారం చూపలేదు. తన బలమంతా శ్రీరాముడి సేవకే అంకితం చేశారు. మన జీవితంలో కొంచెం విజయం సాధించగానే గర్వపడకుండా వినయంగా ఉంటేనే మన విలువలు మరింత పెరుగుతాయి. స్వామి విషయంలో మరో గొప్ప విషయం ఏంటంటే, ఎంత పెద్ద సమస్య వచ్చినా ఆంజనేయ స్వామి వెనక్కి తగ్గలేదు. ధైర్యంగా ముందుకు వెళ్ళారు. అదే పాఠం మన జీవితానికి చాలా అవసరం. మనం కూడా కొన్ని రోజులు చాలా కష్టాలను ఎదుర్కొంటాం. కొన్నిసార్లు మన ప్రయత్నాలకు వెంటనే ఫలితం రాదు. కానీ అంతటితోనే ఆగిపోవద్దు. భక్తి, నమ్మకం, కష్టపడే తత్వం ఉంటే సరైన సమయంలో మంచి ఫలితం తప్పకుండా వస్తుంది. ఇప్పుడు స్వామివారి ప్రసాదం సిద్ధం చేసుకుంటున్నాను. ప్రసాదం విలువ అది ఎంత ఖరీదైనదో కాదు, ఎంత ప్రేమతో ఎంత భక్తితో సమర్పించామనేదే ముఖ్యమైనది. మనస్ఫూర్తిగా సమర్పించిన చిన్న నైవేద్యం కూడా భగవంతుడికి ఎంతో ప్రీతికరం అని నేను చెప్పడం లేదు, మన పెద్దలు ఆల్రెడీ చెప్పేశారు కదా, దాన్నే నేను ఫాలో అవుతూ ఉంటానన్నమాట. మన జీవితంలో ఎంతో సమయాన్ని వేస్ట్ చేస్తూ ఉంటాం. సో ఆ కొంత సమయాన్ని దేవుడి ముందు కూర్చొని నీ బాధలన్నీ చెప్పుకో, ఎంత బాగా ఉంటుంది, ఎంత ప్రశాంతంగా ఉంటుందో మీరే చూడండి. అసలు ప్రశాంతత ఎక్కడుంటుందంటే శుభ్రమైన ఇంట్లో, మన మనసు ఏ కుళ్ళు కుతంత్రాలతో నిండిపోకుండా ఉంటే మనసుకి ప్రశాంతంగా ఉంటుంది. ఏం పని చేసినా మనకు అన్నీ కలిసి వస్తూనే ఉంటాయి. కొన్ని రోజులు మనవి కాకపోవచ్చు, కానీ ఓపిక పట్టి ఆ భగవంతుడిపై భారం వేసేసి అన్నీ ఆయనే చూసుకుంటాడు. కొన్నిసార్లు మన జీవితంలో చాలా కష్టాలు వస్తుంటాయి. సో ఎందుకు ఇలా జరుగుతుంది ఏంటి అనేది ఆలోచించడం మానేసి, నువ్వు చేసేది నువ్వు చేసి తర్వాత దేవుడిపై భారం వేసేసి మళ్ళీ నువ్వు చేయకుండా ఉండకు. నిజంగా చెప్తున్నా, భగవంతుని నమ్మి చూడండి. సో ఆ గండం నుంచి ఎలా బయటకు వచ్చాము, ఒక మిరాకిల్లా ఉంటుంది. నేను ఇప్పుడు చెప్పిన ఆంజనేయ స్వామి గురించి మీరేమనుకుంటున్నారు? సో ఆయనని ఇన్స్పిరేషన్గా తీసుకొని మీరేం నేర్చుకున్నారు అనేది నాకు కామెంట్ సెక్షన్లో చెప్పేసేయండి. ఇప్పుడు నేను పూజకు అన్నీ సిద్ధం చేసుకుంటున్నాను. ఎక్కడ ఏంటి ఎలా పెట్టాలి, బొట్లు. సో శుక్రవారం అనగానే ఒక హడావిడి స్టార్ట్ అయిపోతుంది అనమాట. మార్నింగ్ నుంచి ఆఫ్టర్నూన్ వరకు ఇలాగే ఉంటుంది. సో ఆకలి అవ్వదు, ఏమీ అవ్వదు, స్వామి దగ్గరే కూర్చోవాలి. అండ్ ఆ ఒక్కరోజు ఒక తెలియని అనుభూతి, ఎంత చెప్పినా అది తీరని అనుభూతి అని చెప్పొచ్చు. ఫ్రైడే అంటే కంపల్సరీగా నా కాళ్ళకి పసుపు ఉండాల్సిందే. సో అవి పెట్టేసుకున్నాను. నేనైతే దీపారాధన చేసే టైంలో సంథింగ్ ఏంటి, కొంతమంది చెప్తూ ఉంటారు కదా, ఇలా పాటించాలి, ఇలా చేయాలి, అలా చేయాలి అని. నేనైతే నా మనసుకి నచ్చినట్టు నేను చేస్తాను. నాకేది కరెక్ట్ అనిపిస్తే అది చేస్తాను. సో ఇది తప్పు అని చెప్తే దాన్ని మార్చుకుంటానే తప్ప, నా మనసులో కల్మషం లేనంత వరకు అది నాకు మంచిగానే అనిపిస్తుంది. ఎందుకంటే ఎవరు లేరు కాబట్టి చెప్పడానికి. నేనేం చెప్పాలనుకుంటున్నాను మీకంటే, సో పూజ అనేది భక్తితో చేయడం బెస్ట్, భయంతో కాదు. ఎందుకంటే నేను ఇది చేశాను ఏమవుతుందో ఏంటో అవన్నీ లీవిట్ వదిలేసేయండి. నేనైతే ప్రశాంతంగా పూజ చేసుకుంటా. సో అగ్గిపెట్టెతో వెలిగించొద్దు, దాంతో వెలిగించొద్దు, అవన్నీ నేనేం పట్టించుకోను. సో నేనైతే ఇలాగే చేసుకుంటా. మీరు ఎలా చేసుకుంటారో నాకు చెప్పండి. ఏదైనా తప్పులు చేస్తే తప్పకుండా నాకు చెప్పండి, నేను సరిదిద్దుకుంటాను. ఈరోజు ప్రసాదంగా నేనైతే రవ్వ కేసరి చేసేసా. సో పెద్దగా హడావిడి ఏమీ లేకుండా ఉన్న దాంట్లో చేసేసా అనమాట. అదేంటో నాకు తెలీదు, దేవుడికి పెట్టిన నైవేద్యంగా పెడతాం కదా ఏదైనా ప్రసాదం. సో అది ఎంత స్వీట్గా ఉంటుంది, అసలు అదొక వెరైటీ టేస్ట్. నేను ఉట్టప్పుడు ఇంట్లో చేస్తూ ఉంటాను కదా, అది అంతగా ఉండదు, ఒక రకమైన టేస్ట్ వచ్చేస్తుంది దానికి. నేను ఇంకా గుడ్డిగా నమ్మేస్తాను, పాతకాలం మనిషిని అనుకోండి ఏమైనా అనుకోండి. బట్ నాకైతే దేవుడికి ఎక్కిన ప్రసాదం ఎంతో అమృతం. ఇంకా ఈ ప్రపంచంలో దానికంటే మించింది లేదేమో అనిపిస్తుంది.
ఈ వీడియో మీకు 8 మినిట్స్లో చూపిస్తున్నాను, కానీ నేను మార్నింగ్ 5 నుంచి అండ్ 11 వరకు నేను ఇది చేస్తూనే ఉన్నాను. సో వీడియో చాలా చిన్నగా ఉంది, బట్ ఇందులో ఉన్న నా భావోద్వేగాలు చాలా గొప్పవి. సో అవి నేను మీతో పంచుకున్నాను. ఎలా ఉంది ఏంటి అనేది కామెంట్లో చెప్పడం అస్సలు మర్చిపోవద్దు. ఎందుకంటే మీరు చేసే ఒక చిన్న కామెంట్, చిన్న లైక్ నాకెంతో ప్రోత్సాహాన్ని ఇస్తుందన్నమాట. మీరు కూడా శుక్రవారం ఇలాగే పూజ చేస్తారా? ప్రసాదంగా ఏం స్పెషల్ చేస్తారు? మీ ఇంట్లో ఏదైనా ప్రత్యేకమైన ఆచారం ఉందా? దీపారాధన చేసే టైంలో అసలు దేని మీద మనసు పెట్టకండి, భగవంతుడి మీదే మనసు పెట్టండి. ఒకసారి ట్రై చేయండి, ఎంత ప్రశాంతంగా ఉంటుందో మీకే అర్థమవుతుంది. నేను చిన్నప్పుడు కాళికామాత గుడి దగ్గరికి వెళ్ళినప్పుడు నాకెందుకో మనసులో చాలా భయంగా ఉండేది. ఎందుకో అర్థం కాకపోయేది. ఎందుకో చాలా భయంగా ఉండేది. ఇప్పటికీ కూడా కాళికామాత టెంపుల్కి వెళ్ళినప్పుడు కొంచెం భయంగానే ఉంటుంది. సో ఇది ఎందుకు అలా జరుగుతుంది అనేది నాకైతే తెలీదు. మీలో ఎవరికైనా తెలిస్తే చెప్పండి. సో మీకు అలాగే జరుగుతుందా కూడా నాతో పంచుకోండి. ఎందుకంటే నా ఫీలింగ్ మాత్రమే ఇలా ఉంటుందా, వేరే వాళ్ళ ఫీలింగ్ కూడా ఇలా ఉంటుందా అని తెలుసుకోవడం నాకు చాలా ఉత్సాహంగా ఉందన్నమాట. నేను మొదట్లో అంతగా పట్టించుకునేదాన్ని కాదు. సో రీసెంట్గా నేను హనుమాన్ సంకల్పం అది తీసుకున్నాను కదా, ఒక 11 డేస్ అనేది. ఆ పూజ చేసినప్పటి నుంచి నా మనసుకి ఏదో ప్రశాంతంగా అనిపించింది. సో మధ్యలో కొన్ని రోజులు నేను పూజ అనేది అవాయిడ్ చేశాను. సో మళ్ళీ నేను స్టార్ట్ చేశాను. అప్పటికి ఇప్పటికీ చాలా తేడా ఉంది. సో పూజ చేయనప్పుడు మూర్ఖుల్లా మాట్లాడతాం, మూర్ఖుల్లాగా బిహేవ్ చేస్తూ ఉంటాం. సో పూజ చేసినప్పుడు కొంచెం తెలివి వస్తుందా ఏంటి అనేది సంగతి నాకు తెలీదు, బట్ ఆ ఫీలింగ్ వేరు. కొంచెం మెచ్యూరిటీతో మాట్లాడతాము, ఏ దానికైనా కొంచెం నిదానంగా మాట్లాడతాము. మీలో ఎవరికైనా ఇలా అనిపించిందా? సో నేనైతే చాలాసార్లు ఫేస్ చేశాను దీన్ని. ఆ హనుమాన్ సంకల్ప దీక్ష తీసుకున్నప్పుడు 11 రోజుల దీక్ష అనమాట అది. సో కొంతమంది నాతో ఏమన్నారు అంటే, లేడీస్ అనేది దీక్ష తీసుకోకూడదు అని నాకు ఒక భయం పెట్టేశారనమాట. సో దానికి నేను చాలా ఫీల్ అయ్యాను. సో ఏమైనా జరుగుద్దా ఏంటి అనేది ఆ భయంతోనే నేను ఇంకా ఉన్నాను. లేదంటే నేను మళ్ళీ దీక్ష ఏదో ఒకటి తీసుకుంటుండే. సో నాకు చాలా ఇష్టం అనమాట. సో అమ్మాయిలు దీక్ష తీసుకోవచ్చా లేదా అనేది మీలో ఎవరికైనా తెలిస్తే తప్పకుండా నాకు చెప్పండి. ఎందుకంటే తెలిసి తెలియక ఏదైనా తప్పు చేస్తే ఆ భగవంతుడిని నేను క్షమించమని అడిగేస్తా. ప్రతి ఒక్కరి లైఫ్లో చాలా ప్రాబ్లమ్స్ ఉంటూనే ఉంటాయి. సో దానికి కుంగిపోకుండా ముందుకు వెళ్ళిపోవడమే చాలా మంచిది. సో ఎగ్జాంపుల్ నేనే. సో నాకు ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా నేను భగవంతుని తిట్టుకుంటూనే ఉంటాను, చేస్తూనే ఉంటాను, మళ్ళీ ఆయన దగ్గరికే వెళ్తూ ఉంటాను. ఎందుకంటే ఆయనే కదా అన్నీ మనకు. సో ఏం తప్పు చేసినా ఏం తిట్టినా మనల్ని కాపాడేది ఆయనే అని నేను చాలా గట్టిగా నమ్ముతాను. నేను అనుకునేది నిజమే కదా, ఏమంటారు మరి? ఇదండి నా ఫ్రైడే పూజా వ్లాగ్. సో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. ఉంటాను. జై శ్రీరామ్, జై హనుమాన్. మళ్ళీ కలుద్దాం.